హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా, అండ్ డ్రై ఫ్రూట్స్తోని పౌడర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు మళ్ళీ అర్థం కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ పౌడర్ అనేది కిడ్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. నార్మల్గా కిడ్స్ పౌడర్ ఏదైనా బాదం కాజు అట్లా తినమంటే తినరు కాబట్టి ఇట్లా పౌడర్ చేసి పెడితే వాళ్ళకి హెల్తీ ఉంటుంది. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ నేను 3 టైప్స్ తీసుకున్నాను అనమాట. ఏంటేంటి అంటే బాదం, కాజు, పల్లీలు ఏవైతే తీసుకున్నానో. ఇంకొకటి ఏంటంటే వాల్నట్స్ అని అవి దొరుకుతాయి కదా, మీకు చూపిస్తాను వీడియోలో. వాల్నట్స్ అవన్నిటిని ఇట్లా వేయించుకోవాలి, సపరేట్ చేసుకుని. నాకైతే మిక్స్డ్ ఫ్రూట్స్లో తీసుకున్నాను ఒక ప్యాకెట్. మిక్స్డ్ ఫ్రూట్ అంటే ఒక వీడియో కూడా చేసి పెట్టాను, చూడండి బ్లాగ్. మిక్స్డ్ ఫ్రూట్లో నాకు ఇంకా కిస్మిస్ కూడా వచ్చినాయి అనమాట, 2 టైప్స్. అవన్నీ పక్కకు తీసేసుకొని నెక్స్ట్ ఈ 4 అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. బాదము, కాజు, పల్లి, ఇంకోటి వాల్నట్స్, ఇవి యాడ్ చేసుకున్నాను. వీటిని మంచిగా సెపరేట్ చేసేసుకొని దీంట్లో కొంచెం పెనం హీట్ ఎక్కిన తర్వాత ఏదైనా పెనం కానీ లేదంటే ఏదైనా ప్యాన్ కానీ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనం ఇట్లా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా వేయించుకోవద్దు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా ఆ విధంగా అన్నీ. నా దగ్గర క్వాంటిటీ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అనమాట, ఒక మోర్ దెన్ ఒక 1/2 kg అనమాట తీసుకున్నాను. వాటిని అట్లా వేయించుకోవాలి. వేయించుకున్నవి వెంటనే మిక్సీకి అయితే వేయొద్దు. ఇట్లా అంటే దోరగా వేయించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు వీలైతే దానికి సపరేట్గా వేయించుకోండి. అంటే బాదంకి బాదం, కాజుకి కాజు, పల్లీలు అట్లా సపరేట్గా వేయించుకోవడానికి ట్రై చేయండి. నేనైతే అన్నీ ఎట్లా వేయించుకోవాలో నాకు తెలుసు కాబట్టి నేను ఆ విధంగా ట్రై చేసుకున్నాను. ఇదైతే వాల్నట్స్ అనమాట. వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవి మాత్రం సపరేట్గానే వేయించుకోవాలి, వాటితో పాటు వేయించుకోవద్దు. సపరేట్గా వేయించుకుంటేనే బాగుంటాయి. వీటిని కూడా ఎక్కువగా వేయించొద్దు అనమాట. కొంచెం ఇట్లా మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నీ. ఏవైనా ఎక్కువ వేయిస్తే మెత్తగా అయిపోతూ ఉంటాయి. వీటిని బాగా దోరగా వేయించొద్దు, అంటే బాగా ఎక్కువగా వేయించొద్దు. నార్మల్గా లైట్ ఫ్లేమ్ చిన్నగా ఉండాలి. దీనికి పెద్దగా అయితే పెట్టొద్దు, మాడిపోతాయి అనమాట. ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని మాత్రం చల్లార్చుకోవాలి ఒక 1 అవర్. లోపల ఖచ్చితంగా తేమ ఉంటుంది, ఆ తేమ వెళ్ళిపోయే వరకు చల్లార్చుకోవాలన్నమాట. 1 అవర్ ఖచ్చితంగా చల్లార్చుకోవాలి, ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట. వెంటనే ప్రాసెస్ అయితే చేయొద్దు. ఇప్పుడు మీకు ఇంకా మార్నింగ్ అట్లా ఇదంతా వేయించుకొని ఆఫ్టర్నూన్ టైంకి అట్లా మీరు దీన్ని ప్రాసెస్ చేసుకుంటా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నా కదా, వీటిని నేను ఎట్లా వేయించుకున్నానో ఆ విధంగానే వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయించుకున్న బాగుండదు, మరీ తక్కువగా వేయించుకున్న అస్సలకే బాగుండదు. ఇంకా వీటన్నిటిని నేను 1 అవర్ 1 to 1.5 అవర్ చల్లార్చుకున్న తర్వాత వీటన్నిటిని నేను దానికి ఫస్ట్ కొంచెం సపరేట్గా పట్టాలన్నమాట. ఒకసారి పట్టదు, వెంటనే మనకు మిక్సీలో మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకోసమే ఫస్ట్ కొంచెం సపరేట్ చేసి పట్టిన. అబ్జర్వ్ చేయండి. ఈ నట్స్ అయితే కొన్ని వేసిన, వాల్నట్స్ దాంట్లో యాడ్ చేసిన. మీకు లాస్ట్లో పౌడర్ ఎట్లా వచ్చిందో కూడా నేను చూపిస్తాను వీడియోలో. కొన్ని వేసుకుంటేనే పట్టాలన్నమాట. అన్నీ ఒకసారి ఎక్కువగా వేసుకుంటూ పడితే కింద అంతా మెత్తగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి కొన్ని వేసుకుంటూ పట్టాలి మిక్సీలో. మిక్సీ కంటిన్యూగా నడపొద్దు అనమాట. అంటే గ్రైండర్ని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ పెట్టాలి. ఒకేసారి కంటిన్యూగా పెడితే అది మెత్తగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఆయిల్ కంటెంట్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్లో అన్నీ ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా పొడిగా ఇంతకంటే పొడిగా అయితే రాదనమాట మిక్సీలో. మనం ఇందులో ఏదైనా పప్పులు ఇట్లా యాడ్ చేస్తే అప్పుడు పొడిగా కొంచెం వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినాం కాబట్టి ఇంతకంటే పొడిగా రాదనమాట. ఇంకా మనం దీంట్లో మాత్రం ఒకవేళ వీలైతే యాడ్ చేసుకుంటాము, దీంట్లో తినగలుగుతారు అని అంటే కొన్ని పప్పులు వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ పెసలు, శనగలు అట్లాంటి పప్పులు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా యాక్చువల్గా ఇది నేను చాలా టైమ్స్ ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ దాన్ని కింద స్పూన్తో దాంట్లో అడుగు భాగాన్ని ఇట్లా మెత్తగా అయిపోతుంది కదా, దాన్ని కదుపుతూ ఉంటూ పట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుంది పౌడరు. దీంట్లో ముద్దలుగా వస్తూ ఉంటుంది. దాన్ని మనము కొద్దిసేపు ఆ ముద్దలన్నీ తీసేసుకుంటా, అన్ని బాల్స్ లాగా వచ్చినాయి కదా, వాటన్నింటిని తీసేస్తూ ఇట్లా కలుపుతూ ఉండాలి. అప్పుడు దానిలో ఉన్న తడితనం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. గాలికి పెడితే దాన్ని మనం తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగానే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నేను మిక్సీకి వేసుకున్నా. ఇంకా ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం అన్నీ ఒక్కసారి ఇట్లా ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ వేసుకోవద్దు. వాటిని మళ్ళీ కలుపుతూ మిక్సీ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. కలుపుతూ మిక్సీ ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ అట్లా చేస్తేనే అది పౌడర్ మంచిగా వస్తుంది, లేకపోతే ముద్ద కట్టుకపోతుంది.
ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూస్తున్నారు కదా, లాస్ట్కి అట్లా ముద్దలాగా అయిపోతుంది. కొంచెం సేపు మనం ఎక్కువసేపు పట్టేసినా కానీ అట్లా గట్టిగా అంటే మెత్తగా అయిపోతుంది అనమాట. దాన్ని మనము ఇట్లా పొడి పొడిగా చేత్తోని విప్పుకుంటూ మనం వేసుకోవాలి. కొంచెంసేపు పొడిని వెంటనే ఈ విధంగా నేను ఒక చిన్న తట్ట బౌల్ లాంటిది తీసుకున్నా కదా, దాంట్లో వేసుకుంటున్నాను కదా, దాన్ని కొంచెం సేపు అట్లనే ఉంచాలన్నమాట. వెంటనే వేరే మనకు బాక్స్లోకి కానీ ఏదైనా సీసాలోకి కానీ తీసుకుంటాం కదా, అట్లా తీసుకోవద్దు. కొంచెంసేపు దీన్ని ఇట్లా ఎండనివ్వాలన్నమాట, అంటే పొడిబారనివ్వాలన్నమాట. ఎండిన తర్వాత ఈ విధంగా నేను చేస్తున్నా కదా వీడియోలో, ఆ విధంగా చేయండి. చేస్తే ఆ ముద్దలని దీంతో మనము డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో అయితే ఎవరు తినరు, అందుకోసమే నేను చేయట్లేదు. చూడండి ఎట్లా ముద్ద కడితే ఎట్లా ముద్దకు వస్తుందో. సో అట్లా రాకుండా ఉండాలంటే కొంచెంసేపు దాన్ని మనము అంటే బయట అట్లా గిన్నెలోనే కానీ కొంచెంసేపు అట్లా ఎండబోసినట్టుగా పెట్టాలన్నమాట. అట్లయితే కొంచెం అది పొడి బారినట్టుగా ఉండి మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. లేదంటే పాడైపోతుంది. చూడండి ఏ విధంగా అయిపోయింది మొత్తం, చూస్తున్నారు కదా. దీన్ని నేను ఒక డబ్బాలోకి ఎత్తుకుంటున్నా స్టోర్ చేసుకోవడానికి. దీన్ని మనము మిల్క్లో కానీ లేదంటే పిల్లలకి ఏదైనా ఫుడ్ తినిపిస్తాం కదా, ఫుడ్లో యాడ్ చేసి ఇవ్వాలన్నమాట. ఏర్పడకుండా మనం ఇప్పుడు నట్స్ అట్లనే తినమంటే ఎవరు తినరు, పిల్లలు తినరు, పెద్దవాళ్ళు తినరు. నాకైతే అసలుకే ఇష్టం ఉండదన్నమాట. ఇట్లా కర్రీస్లో లేదంటే రైస్ తినబెట్టేటప్పుడు రైస్లో లేదా మిల్క్లో లేకుంటే ఎందులో అయినా కలిపిచ్చేసి ఇవ్వచ్చు అనమాట. ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌడర్ అయితే ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకొని దాంట్లోకి గాలి వెళ్ళకుండా చూసుకోవాలి, వెళ్తే మాత్రం పాడైపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలన్నమాట దీనికి. అంటే నార్మల్ ఒకవేళ వీలైతే ఒక కవర్లో ఎత్తుకొని దాన్ని ఒక కవర్లోకి ఎత్తుకొని ఒక డబ్బాలోకి అయితే పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మనము అట్లనే క్లోజ్ ఉంచకుండా అప్పుడప్పుడు ఒక 2-3 అంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటుంది అనమాట. లేదు పిల్లలకే వాడమో మేము పెద్దవాళ్ళకి కర్రీస్లో అట్లా యాడ్ చేసుకుంటాం అనుకుంటే మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఏమైనా తేమ తగిలి అది పాడవుతుందా అని. అంటే వాటర్ అయితే తగలనివ్వద్దు, వాటర్ తగిలితే పాడవుతుంది అనమాట. లేకపోతే చాలా డేస్ నిల్వ ఉంటుంది. ఇంకోటి ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఇంకెక్కువ డేస్ ఉంటుంది అనమాట. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఈ పౌడర్ని ఇంతకుముందుకు చేసినప్పుడు నాకు 3 మంత్స్ వరకు అంటే 3 మంత్స్ వరకు నేను వాడుకున్నాను. 3 మంత్స్ వరకు నాకు ఉంది. అప్పుడు నేను కర్రీస్కే యూజ్ చేసుకున్నాను అనమాట. అంటే కొన్ని కర్రీస్లో పౌడర్స్ వేస్తే బాగుంటాయని నువ్వుల పౌడరు, కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తారు కదా, వాటి ప్లేస్లో ఈ పౌడర్ యాడ్ చేసుకున్నాం అనమాట. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ హెల్త్ బెనిఫిట్స్. సో ఆ విధంగా మనము డైరెక్ట్గా తినకుండా ఇట్లా పౌడర్ అన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కదా ఇందులో మనకు, ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.